నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో మనీ గురు రాజశేఖర్ గారు ఉన్నారు. అండ్ అలాగే సార్‌తో మాట్లాడి మనీని ఎలా మేనేజ్ చేయాలి? అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అండ్ అలాగే కొన్ని బిజినెస్ ట్రిక్స్ గురించి కూడా సార్ మాటల్లో విందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్ ఇప్పుడు చాలామంది వాళ్ళకున్న ఆర్థిక సమస్యల వల్లనో, బ్యాంకుల్లోనో, లేకుంటే తెలిసిన వాళ్ళ దగ్గరనో ఇలా అప్పులు తీసుకుంటా ఉంటారు. లేదా ఏదైనా తాకట్టు పెట్టో. సో, వాళ్ళకు అంటే అప్పుడున్న సిట్యుయేషన్ నుంచి బయటపడడానికి అప్పులు చేస్తా ఉంటారు. కొంతమంది తీరుస్తారు. కొంతమంది తీర్చలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడి సూసైడ్ చేసుకునే సందర్భాలు గూడా మనం చూస్తాం. సో, అలాంటి వాళ్ళు ఎలా చేస్తే బావుంటుంది? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఏంటంటే అండి, ఈ అప్పు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పు అనే విషయానికొస్తే చాలా టిపికల్ అండ్ ఒక పెక్యులర్ మెంటాలిటీతో ఉన్నవాళ్ళు అప్పు తొందరగా చేస్తారు. ఈ అప్పు అనేది ఏంటంటే, ఇఫ్ యూ నోటీస్ కేర్‌ఫుల్లీ, అప్పు అనేది చేస్తుంటాం. మీకు ఒక విషయం నేను చెప్తే ఆశ్చర్యం కలుగుతుంది మీకు, మీ ఆడియన్స్‌కి కూడా. అప్పు అనేది ఒక అలవాటు. కెన్ యూ బిలీవ్ ఇట్? అప్పు అనేది ఒక అలవాటు. అంటే ఆ అలవాటు ఉన్నవాడికి అప్పు చేయకుండా ఉండలేడు. అలవాటు కొద్దీ అప్పు చేస్తుంటాడనమాట. ఈ అప్పు అనగానే అంతే అలవాటు. ఎలా వస్తుంది ఈ అలవాటు అనేది అంటే, చిన్నప్పటి నుంచి తను పెరిగిన వాతావరణం, తన చుట్టుపక్కల వాళ్ళ చూసింది. ఇంతకుముందు ఎపిసోడ్లో వేరే ఛానల్స్లో కానీ ఏ ఛానల్లో కానీ చెప్పుంటాను. అంటే ఈ అప్పు అనేది యాటిట్యూడ్ ఎలా వస్తుందంటే, రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ 14 ఇయర్స్ లోపు తన పిల్లవాడు చూసిన రకరకాల అనుభవాలు. అనుభవాల నుంచి ఏమవుతుందంటే, ఫర్ సపోజు ఒకరోజు ఫాదర్ ఫోన్ మాట్లాడతాడు. ఫోన్ మాట్లాడి లేచి చొక్కా వేసుకుంటాడు. పిల్లోడు అక్కడ హోంవర్క్ చేసుకుంటున్నాడు. తల్లి అడిగితే ఎక్కడికి వెళ్తున్నానంటే, అరే ఇట్లా బంధువులు వస్తున్నారంట, మరి వాళ్ళు వచ్చి 4 రోజులు ఉంటారట, మరి జేబులో బతికే డబ్బులు లేవు, ఫ్రెండ్ని అడిగి ఓ 2,000 3,000 తీసుకొస్తాను నేను, లేదో 5,000 10,000 డిపెండింగ్ పని వాళ్ళ రేంజ్ని బట్టి ఎంతో కొంత తీసుకొస్తాను, అవసరాలకి కావాలి కదా, బంధువులకి గడపాలి కదా, వాడికి గడపాలి కదా అని వెళ్తారు. దిస్ బాయ్ ఇస్ నోటీసింగ్, రైట్. తర్వాత ఇంకొంతకాలం తర్వాత సడన్గా ఒక బంధువు ఇంటికి రావడం, ఓ రిలేటివ్ ఫ్రెండ్ ఇంటికి వస్తారు. రాగానే తల్లి పక్కకి పిలిచి, కిచెన్లో పిలిచి, అరే ఈ గ్లాస్ తీసుకుపోయి పక్కింట్లో పాలు పంచదార తీసుకురా, చాయ్ పెట్టి ఇవ్వాలి, బాగోదు, నువ్వు వెనకడోర్ నుంచి వెళ్ళి షుగర్ మిల్క్ తీసుకురా, బంధువులు వచ్చే అవసరం కదా మనకి చేయాలి. ఇలా ప్రతి సందర్భంలోనూ వీళ్ళు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళడం తీసుకురావడం, ఇంకోళ్ళకి వెళ్ళడం తీసుకురావడం, ఇది చూస్తుంటారు. మ్యాజికల్గా మన అరబిక్ మ్యాథమెటిక్స్ కూడా మీరు చూస్తే కనుక, పైన చిన్న అమౌంట్, పైన చిన్న అంకె, కింద పెద్ద అంకె ఉంటే దీనిలోంచి ఇది తీసివేయడం కుదరదు. కాబట్టి ఏం చేయాలి? ఏం చెప్తారు? పక్క నుంచి తీసుకుంటారు. అప్పు తీసుకుంటారు. సీ ద మ్యాజిక్. అంటే మనకు నేర్పించడం ఎలా ఉంది చూడండి. ఈ పైన చిన్న అమౌంట్ ఉంది, చిన్న నెంబర్ ఉంది, కింద పెద్ద నెంబర్ ఉంది. ఈ చిన్న నెంబర్లోంచి పెద్ద నెంబర్ పోదు కాబట్టి పక్క నుంచి అప్పు తెచ్చుకోవాలి. సో అప్పు తెచ్చుకోవడం అనేది మన ఎడ్యుకేషన్లో కూడా చెప్తారు, అప్పు తెచ్చుకో. సో ఇప్పుడు ఇవన్నీ కూడా కంబైన్ అయినప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఈ మనిషి యొక్క మైండ్లో ఏమవుతుంది, ఓకే అవసరం అయితే అప్పు తెచ్చుకోవాలి, అవసరానికి అప్పు చేయాలి, అంతే. సింపుల్ ఫార్ములా ఏంటంటే అవసరానికి అప్పు చేయాలి. ఇది బాగా కూర్చుండిపోతుంది మైండ్లో. తర్వాత కాలంలో జరిగే మ్యాజిక్ ఏంటంటే, ఈ అవసరం అనే దాని డెఫినేషన్ మారిపోతుంది. ఈ అవసరం అనే దాని డెఫినేషన్ మారిపోతుంది. అంటే ఈ పేరెంట్స్ చేసినప్పుడు వాళ్ళ అవసరం యొక్క డెఫినేషన్కి, ఈ పిల్లోడు పెద్దోడు అయిన తర్వాత వీడి అవసరం యొక్క డెఫినేషన్కి మారిపోతుంది. ఇప్పుడు అక్కడ ఫాదరు ఓ బంధువు వచ్చాడు కాబట్టి బంధువుతో ట్రీట్మెంట్ కోసమో, హాస్పిటాలిటీ కోసమో, బంధువుల్లో బాగోదు కాబట్టి వాళ్ళని ట్రీట్ చేయాలి, వాడికి మంచి ఫుడ్ పెట్టాలి, ఏదో ఒక అవసరం. ఈవిడ అలాంటి అవసరాలకు వాళ్ళు చేస్తుంటే, వీళ్ళకి నేను కాలేజీకి బైక్ మీద వెళ్ళాలి, లేదా ఆఫీసులో చేరాను కాబట్టి ఇప్పుడు నేను మంచి స్పోర్ట్స్ బైక్ తీసుకోవాలి, లేదా కొంచెం ప్రమోషన్ లాంటిది వచ్చింది కానీ నేను ఇప్పుడు కారు తీసుకోవాలి, లేదా మంచి ఐఫోన్ తీసుకోవాలి, లేదా మంచి వాచ్ తీసుకోవాలి, మంచి డ్రెస్సింగ్ వేసుకోవాలి, టూర్లు వెళ్ళాలి. ఇవన్నీ కూడా దేని కింద కన్సిడర్ చేస్తున్నాడు? అవసరం కింద కన్సిడర్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఈ అవసరాలు లేదు, ఈ కోరికలు. ఈ అవసరానికి కోరికలకి తేడా మధ్యలో తెలియకోకుండా వీడు కోరికల్ని అవసరాలుగా భావించడం వల్ల, అవసరం అనగానే మనకి చిన్నప్పటి నుంచి బోధించింది ఏంటి, అవసరానికి అప్పు చేయాలి. వీడికి ఉన్న ఆలోచనకి తగ్గట్టుగా ఇటు పక్కన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, వాళ్ళు వీళ్ళు అందరు తెల్లాలేసే మెసేజ్లు. నువ్వేం చేయగలరు? జస్ట్ వాకిన్, డాక్యుమెంట్స్ ఇచ్చేయి, కార్ వేసుకెళ్ళు, మెల్లిగా కట్టచ్చు. లేదా ముందు ఏమైనా జీరో పేమెంట్, జీరో డౌన్ పేమెంట్, యూ కెన్ టేక్ యువర్ ఏసీ, యూ కెన్ టేక్ యువర్ బిగ్
మ్యూజిక్ సిస్టమ్, యూ కెన్ టేక్ ఏ బిగ్ టీవీ, ఇంట్లో ఫర్నిచర్ మొత్తం, అంటే ఇంట్లో ఫర్నిచర్ మొత్తం ఇస్తాం ఫ్రీగా, నువ్వేం రూపాయి కట్టగలరు, తర్వాత కట్టచ్చు. సో ఏమైపోయింది, ఈ అవసరం, ఈ కోరిక అనే దాన్ని అవసరంగా భావించి ఆ అవసరం తీరడానికి కనీసం ఒక స్టేజ్లో, అంటే దానికి ఈ తరానికి మధ్యలో ఉన్న గ్యాప్లో ఏం జరిగేది సొసైటీలో, ఈ అవసరం తీరడానికి వాడికి ఇక్కడ అప్పిచ్చే ఇన్స్టిట్యూషన్స్ లేకపోయినప్పుడు వాడు ఆ డబ్బును పోగు చేసుకునో దాచిపెట్టుకునో కొంచెం కవర్ చేసుకుని ఆ డబ్బు పోగైన తర్వాతే వాడు ఆ అవసరం తీర్చుకున్నాడు, ఆ కోరిక తీర్చుకున్నాడు. ఇప్పుడేమైంది, అంత గ్యాప్ కూడా అక్కర్లేదు. ఆలోచన వచ్చిందా తీసుకోవడమే, ఆలోచన వచ్చిందంటే సార్ ఒక ఇంత సింగిల్ ఫోన్ కాల్ యూ కెన్ గెట్ ఇట్ క్లియర్, అంటే తనకి ఆ కోరిక నెరవేరిపోతుంది, ఆడ అవసరం తీరిపోద్ది. మన అవసరం తీరింది కానీ అప్పు మిగిలిపోయింది. ఇప్పుడు ఇచ్చేవాడు నీకు ఊరికే ఇస్తున్నాడా, వాడు అప్పు మీద నీకు వడ్డీలు వేస్తున్నాడు, నీ యొక్క శ్రమను వాడు తీసుకుంటున్నాడు. ఇంత ఆలోచన రాదు, అప్పు చేస్తాం. సరే, ఈ అప్పు చేసిన తర్వాత జరిగే గేమ్ ఏంటంటే ఇది ఒక విషయ సర్కిల్, డౌన్వర్డ్ ఊబి లాంటిది అనమాట. ఈ డౌన్వర్డ్ సర్కిల్, ఇది డౌన్వర్డ్ వేల్పుల్. ఇది దీంట్లో జరిగేది ఏంటి, ఒక దగ్గర అప్పు తెచ్చావు, వాడు ప్రెషర్ పెడుతున్నాడు కాబట్టి ఇంకో దగ్గర అప్పు చేసి ఈ అప్పు తీరుస్తాం. ఈ మ్యాజిక్ చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి దగ్గర 50,000 అప్పు చేసాం, ఈ అప్పు వీడు ప్రెషర్ పెడతాడు. లెట్ ఇట్ బి ఆ క్రెడిట్ కార్డ్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, పర్సన్ దగ్గర లోన్ కావచ్చు, ఏదైనా ఒక 50,000 అప్పు చేసిన తర్వాత వీడు ప్రెషర్ పెడుతున్నాడు కాబట్టి ఇంకో దగ్గరికి వెళ్ళి మనం 50,000 తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. ఈ 50,000 తెచ్చి ఇక్కడ ఇచ్చాడంటే ఇక్కడికి బ్యాలెన్స్ అవుతుంది, 50,000 అప్పుతో మిగులుతాడు. కానీ ఈ మధ్య గేమ్లో వాడికి ఇంకేదో అవసరం 10,000 20,000 అవసరం కనపడుతుంది. సరే, ఎలాగూ 50,000 అప్పు చేస్తున్నాం కదా, దానికి 20,000 కూడా కలిపి ఎందుకైనా మంచిదో చేతిలో ఉంటాయి అని 75,000 అప్పు చేస్తాడు. ఆ 75,000 అప్పు చేసి ఏం చేస్తాడు, ఆ 75,000లో 50,000 ఇడికి ఇస్తాడు, 20,000 వాడుకుంటాడు, 5,000 పట్టుకుంటే ఎందుకైనా మంచిదని. ఆ ఎందుకైనా మంచిదని మళ్ళీ ఇంకేదో కలుగుతుంది, ఏ అవుటింగ్కో దేనికి వెళ్తాడు, పట్టణ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడైంది, 50,000 అప్పు కాస్త 75,000 అయి కూర్చుంది. ఈ 75,000 వాడు మళ్ళీ ప్రెషర్ పెడతాడు, ఎప్పుడు పెట్టినప్పుడు ఈసారి ₹1,00,000 తీసుకెళ్ళారు. ఇలా రొటేషన్ చక్రవర్తి టైప్లో కొంతకాలం రొటేట్ చేస్తారు. ఇటు క్రెడిట్ కార్డ్స్ని రొటేట్ చేస్తారు, పర్సనల్ లోన్స్ని రొటేట్ చేస్తారు, ఆ లోన్ రొటేట్ చేస్తారు, ఈ లోన్ రొటేట్, పర్సనల్ లోన్ రొటేట్ చేస్తారు. రొటేట్ చేసి 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 ఏం చేస్తారు, ఈ రొటేషన్ చక్రవర్తిలో ఒక స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే కొత్తగా ఎవడు ఇవ్వడు, అంటే అందరూ రౌండ్ అయిపోయారు అనమాట. అందరూ రౌండ్ అయిపోయి ఇక వాడు ఇవ్వటం తగ్గిపోయింది కంటే కొత్తగా ఎవడు ఇవ్వడు. ఆల్రెడీ ఇచ్చేసిన వాడు కావాలని అడుగుతాడు కదా, నువ్వు కమిట్మెంట్ ఇచ్చావు. సో కావాల్సిన వాడు కావాలని ప్రెషర్ పెడుతుంటాడు, ఇచ్చేసిన వాడే కావాలని ప్రెషర్ పెడుతుంటాడు, కొత్తగా ఇమ్మన్నవాడే ఇవ్వడు. అక్కడ ఇరుక్కుంటాడు. అక్కడికి అప్పటిదాకా జరిగిన ఫ్రీ వీల్ కాస్త కొద్దో గొప్ప నడుస్తున్న చక్రం కాస్త అక్కడికక్కడ జామ్ అయిపోయింది. ఎప్పుడైతే జామ్ అయిపోద్దో ఆల్రెడీ సంపాదన లేదు, వడ్డీలు ఎక్కువైనాయి, అప్పులు ఎక్కువైనాయి, ప్రెషర్లు పెరుగుతున్నాయి, మరో మార్గం కనపడదు. సో ఈ టైంలో మీరు అన్నటువంటి ఈ సూసైడల్ సిమ్టమ్స్, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు వీటన్నిటికీ దారితీస్తారు. సో వీటన్నిటికీ కూడా జనరల్గా మిగతా వాళ్ళు ఏ రీజన్ చెప్తారో నాకు తెలియదు కానీ, బట్ ఐ సే ఇట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది చైల్డ్హుడ్. చిన్నప్పటి యొక్క ఇంపాక్ట్, అవసరానికి అప్పు చేయొచ్చు అనే ఒక రాంగ్ బిలీఫ్, అప్పు చేయడం అనే ఒక రాంగ్ హ్యాబిట్ వల్ల పీపుల్ ల్యాండ్ ఇన్ టు దిస్. సో ఇక్కడ నేను మీకు సూచించేది ఏంటంటే, ఒకవేళ ఈ అవేర్నెస్ ఉన్న పేరెంట్స్ ఎవరైనా ఉంటే పిల్లలకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, నా ఎక్స్పీరియన్స్లో చాలామందికి అవసరానికి కోరికకి తేడా తెలియదు. అంటే ఇప్పుడు మనం అర్జెంటుగా ఒక 25,000 30,000 ఖర్చు పెట్టుకుని 4 రోజులు 5 రోజులు గోవా వెళ్ళి రావాలి. ఇది కోరిక అవసరమా? కోరిక. కానీ వాడికి అది అవసరంలా కనపడుతుంది. అరే మిగతా వాళ్ళందరూ వెళ్తున్నారు, మన వాళ్ళు ఫన్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం కదా, సంపాదిస్తున్నాం, స్ట్రెస్ అయినాం కదా, లాంగ్ హాలిడే వచ్చింది, లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, పోయి రాకపోతే మనకు రిలీఫ్ ఉండాలి కదా, మళ్ళీ మనం ఫ్రెష్గా పని చేయాలి కదా. అలా వాడికి వాడు ఒక స్టోరీ చెప్పుకుంటాడు. దాని కోరికని కాస్త అవసరంగా వాడికి వాడు డిజైన్ చేసుకుని మౌల్డ్ చేసుకుని, సో ఈ అవసరం కాబట్టి నేను ఈ అవసరం తీసుకోవడానికి అప్పు చేయడంలో తప్పు లేదు కాబట్టి, అది పేరెంట్స్ నుంచి ఆల్రెడీ నేర్చుకున్నాం, చుట్టుపక్కల వాళ్ళ నుంచి నేర్చుకున్నాం, ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా నేర్చుకున్నాం. సో మనకు అవసరం ఏర్పడినప్పుడు అప్పు చేయాలి, అప్పు చేసాం. కానీ ఈ అప్పు చేయాలి అని చెప్పిన ఎవడూ కూడా అది తీర్చాల్సింది నువ్వే అన్న విషయం చెప్పకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ అప్పు చేయడం అనేది ఒక అలవాటు, ఆ అలవాటు ఏర్పడనే కూడదు. ఏర్పడిందంటే మనకు దాని నుంచి వీలైనంత తొందరగా బయటికి రావాలి.
దానికి మేజర్గా ఒకే ఒక ఫార్ములా, మీరు అడిగిన క్వశ్చన్కి ఈ అప్పుల్లో పడకూడదు అంటే ఒకే ఒక ఫార్ములా. ఈ ఒక్క విషయం మీకు గుర్తుంచుకోగలిగితే 95% ఆఫ్ ది పీపుల్ ఆర్ 95% ఆఫ్ ది టైమ్స్ మీరు అప్పుల్లోకి వెళ్ళరు, అప్పులు పాలవరు, అసలు అప్పు జోలికి వెళ్ళరు. 95% ఆఫ్ ది టైమ్స్. ఒక 5% అంటారు, తప్పనిసరి దాని గురించి నేను మాట్లాడలే. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏది అవసరం, ఏది కోరిక. ఏది అవసరం, ఏది కోరిక. కోరిక ఉంటే కోరికని వాయిదా వేసుకోవచ్చు, అవసరం అయితే తప్పదు. సో అవసరాన్ని కోరికని అవసరంగా మార్చుకోకండి. గట్టిగా మాట్లాడితే అవసరాన్ని కోరికగా మార్చుకోండి. సో యూల్ బి బెటర్ సేఫ్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ అవసరం అనేది కోరిక అనే దాని యొక్క మధ్యలో తేడా తెలియకపోవడం వల్ల అప్పులు ఎక్కువ అవుతుంది, ఈ అప్పులు ఎక్కువ చేస్తారు. సో ఈ అప్పుల్లోకి వెళ్ళకూడదు అంటే మళ్ళీ ఎందుకని ఇన్నిసార్లు సార్ చెప్పిందే చెప్పి నేను మళ్ళీ కింద కామెంట్ వేస్తారు. చెప్పిందే చెప్పట్లేదండి, అదంత ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా. అవసరానికి కోరికకి తేడా తెలియకపోతే అప్పుకి సంపాదనకి కూడా తేడా తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము అడిగిన క్వశ్చన్స్కి మాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు. అండ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.